క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సర్వకృపానిధి అయిన మహిమోన్నతుడైన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను బట్టి కృపలో మరొకసారి మనందరి మీద కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆయన నామను కనపరచడానికి, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు వారి శ్రేయస్సు నామం బట్టి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అనేక మంది ప్రతిదినం వాక్యాన్ని వింటూ మీ అమూల్యమైనటువంటి విషయాలు మాకు తెలియపరుస్తూ మీ కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రస్తుత కాలంలో అనేక మంది కోవిడ్తో బాధపడుతూ ఉన్నారు. కోవిడ్తో బాధపడుతున్న వారు అనేక మంది ఫోన్ చేసాయా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మేము ప్రతిదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మిమ్మల్ని బ్రతికించును అనేటువంటి వాగ్దానం ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఒకవేళ మీరు కరోనాతో కోవిడ్తో బాధపడుతూ ఉంటే ధైర్యం తెచ్చుకునండి. మన ప్రభు మనల్ని విడిచిపెట్టువాడు కాదు. ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తూ తన కృపను మనకు అనుగ్రహించేవాడు. ఆయన కృప అపారమైనది కనుక ధైర్యంగా ఉన్నట్టు ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని లేవనెత్తాడు, మీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కనుక మరి ధైర్యంగా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు మరొక అంశాన్ని ప్రభు యొక్క సన్నిధిలో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గత 2 వారాలుగా మనం కోవిడ్తో ఉన్నటువంటి విషయాలు, అసలు క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఏం చేయాలి, మరి ఏం చేస్తే తెగులు తగ్గుతుంది అనేటువంటి విషయాల్ని మనం ప్రస్తావించుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ఈరోజు కొన్ని విషయాలు, ఒక విషయం 2 విషయాలు మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తే, మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. మనందరికీ తెలుసు ఒబేదేము అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ ఒబేదేము ఇంటిలో దేవుని మందసం ఉంది. అతడు దేవుని మందసం తన ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్వదింపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఆ విషయాన్ని కొంచెం లోపలికి వెళ్ళి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనందరికీ తెలుసు దేవుని మందసం, ఇశ్రాయేలీయులు ప్రజల మధ్యలో దేవుడు నివాసం ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరంలో లేకపోతే పర్ణశాలలో మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు, నేను మీతో ఉండడానికి ఒక మందసాన్ని, ఆ మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టు. అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినటువంటి ఆ మందసము దగ్గర నేను నిలిచి ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ మందసం ఎక్కడైతే ఉందో ఆ స్థలములో ప్రభువారు నిలిచి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చేవాడు. వారు ఉదయం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ మందసాన్ని పట్టుకెళ్ళి ఆ యుద్ధ ప్రాంగణంలో పెట్టినప్పుడు దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దైవ సన్నిధి వంటి మందసం ఒకరోజు ఫిలిష్తీయులు మరి పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు, ఆ పట్టుకుని వెళ్ళినటువంటి మందసం వాళ్ళు ఏదో బంగారు పెట్టనుకున్నారు. పట్టుకుని వెళ్ళి మరి దాగోను గుళ్ళు పెట్టడం, ఆ దాగోను దేవత పడిపోవడం, దాగోను దేవత దేవుని మందసం ఎదుట నిలబడలేక సాష్టాంగపడి పడిపోవటం, రెండవసారి లేపి నిలబెట్టడం, నిలబెట్టిన తర్వాత మరలాడికి చేతులు కాళ్ళన్నీ ఇరిగిపోయి మండువు తెగిపడిందై ఉన్నప్పుడు ఆ మందసము గురించి భయపడినటువంటి ఆ ప్రజలు దానిని మరి ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి పంపించటం, ఆ పట్టుకొచ్చినటువంటి ఆ మందసాన్ని ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే మరి చాలా విషయాలు జరిగాయి. ఆ మందసాన్ని పట్టుకొచ్చి ఏం చేశారంటే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, అంతటి కిర్యత్యరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అభినాదామి ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించురి. మందసము కిర్యత్యరీములో ఉండే కాలము 20 సంవత్సరాలు. జాగ్రత్తగా విందాం. ఈ మందసము మరి అభినాదాబు అనేటువంటి ఒక లేవీని ఇంటిలో
20 సంవత్సరాలు ఉంది. ఆ 20 సంవత్సరాల కంటే సౌలు ఇంకా రాజు కాలేదు. సౌలు రాజు కాక మునిపే ఆ యొక్క మందసం అక్కడికి వచ్చిన తర్వాత సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజరికం చేశాడు. సౌలు తర్వాత దావీదు అనుకున్నాడు, దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలి, ఒక మందసాన్ని మరి పర్ణశాల నిర్మించాలి అని చెప్పి దావీదు ఒక పర్ణశాల గుడారాన్ని నిర్మించి ఆ గుడారంలో దేవుని మందసాన్ని పెట్టడానికి దావీదు ఏం చేశాడంటే ఆ మందసాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో విషయాలని రాయబడ్డాయి. 2వ సమూయేలు 6వ అధ్యాయంలో దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది జనాంగంతో వెళ్ళి ఆ యొక్క మందసాన్ని తీసుకువచ్చేటప్పుడు ఆ మందసం దారి మధ్యలోకి వచ్చినప్పుడు ఆ మందసం బండి మీద నుంచి జారిపోయినప్పుడు ఉజ్జా అనేటువంటి ఒక యాజకుడు లేకపోతే లేవీయుడు తన చేయి చాపి పట్టుకున్నప్పుడు ఆ మందసం పట్టుకున్న దేవుని కోపం వచ్చి అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ మందసాన్ని పట్టుకెళ్ళి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఒబేదేదేము ఇంటిలో పెట్టారు. ఆ ఒబేదేదేము ఇంట్లో ఎప్పుడైతే ఆ మందసాన్ని పెట్టారో ఆ ఒబేదేము ఇంటిలో 3 నెలలు ఉంది. అంతకుముందు అదే మందసము కిర్యతరీబులో అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలకు పైబడి ఉంది. అదే మందసము ఒబేదేము ఇంటిలో 3 నెలలు ఉంది. ఆ 3 నెలలు ఒబేదేము ఇంటిలో ఉన్నప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాడట. ఎంతగా ఆశీర్వదించాడంటే తనను తన ఇంటి వారందరినీ ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా అతడు ఆశీర్వదింపబడ్డాడంటే అక్కడ చాలా స్పష్టంగా రాస్తాడు, దావీదు దాన్ని చూచి ఓర్వలేకపోయాడు. ఒక రాజు 12 గోత్రాల మీద రాజుగా ఉన్నటువంటి దావీదు ఆ ఒబేదేము యొక్క ఆశీర్వాదాన్ని చూచి ఓర్వలేకపోయాడు. అక్కడ అంటాడు కదా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం అంటాడు, దేవుని మందసం ఉండటంలో యెహోవా ఒబేదేముని ఇంటి వారిని అతనిని కలిగిన దానిని అతను ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసం ఒబేదేము ఇంటిలో నుంచి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. ఎందుకు తీసుకొచ్చాడంటే ఒబేదేము ఆశీర్వదింపబడుతున్నాడు అనేటువంటి ఆలోచన. అంటే అతని యొక్క ఆశీర్వాదం సామాన్యుడైనటువంటి ఒబేదేము దావీదు ఒక రాజు అయినటువంటి దావీదు ఈర్ష్యపడి స్వార్థపడి లేకపోతే ఒక రకంగా అతడు దానిని గూర్చి ఆలోచించే అంతగా ఒబేదేము ఆశీర్వదింపబడ్డాడు అనే సంగతి విన్నటువంటి దావీదు ఆ మందసాన్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ నేను ఈరోజు మీకు చెప్పాలన్నటువంటి విషయం ఏంటంటే కిర్యతరీబులో అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి మందసం ఒబేదేము ఇంటిలో 3 నెలలే ఉంది. 20 సంవత్సరాలు పైబడి అభినాదాబు ఇంటిలో ఉన్నటువంటి మందసము వలన అభినాదాబు కానీ తన ఇంటివారు కానీ ఆశీర్వదింపబడినట్లు వాక్యంలో లేదు. ఆ తర్వాత అభినాదాబు ఇంటిలో మందసం ఉన్నప్పటికీ ఆ మందసము అభినాదాబు ఇంటిలో ఉన్నంతకాలం కూడా సౌలు రాజుగానే ఉన్నాడు, కానీ సౌలు దానిని గుర్తించలేకపోయాడు. అంటే సౌలుకి అసలు మందసం గురించిన జ్ఞానము ఆలోచన లేదు. కానీ ఎందుకు లేదంటే ఇంకా మనం ఆలోచన చేస్తే దావీదు వచ్చిన తర్వాత మందసము దేవుని యొక్క ఆలయంలో పెట్టాలి, గుడారంలో పెట్టాలన్న ఆలోచనతో తీసుకొచ్చాడు, కానీ అభినాదాబు దీవించబడుతున్నాడన్న ఆలోచనలు తీసుకురాలేదు. అంటే ఇంకా మనం ఆలోచన చేస్తే అభినాదాబులో ఇంటిలో 20 సంవత్సరాలకు పైబడి మందసము ఆ ఇంటిలో ఉన్నప్పటికీ కిర్యతరీబులో అభినాదాబు దీవించబడినట్లు లేదు. కానీ 3 నెలలు మాత్రమే ఒబేదేము ఇంటిలో మందసము ఉండగా రాజైన దావీదు ఈర్ష్యపడేంతగా ఒబేదేము ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు చాలామంది అంటారు నేను సీనియర్ క్రిస్టియన్ని అంటారు. చాలామంది అంటారు నేను ఎప్పుడో పుట్టు క్రైస్తవుని అంటారు. కానీ మనం ఎంత సీనియారిటీ లేకపోతే ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో ఉన్నామనేటువంటిది కాదు. చాలామంది క్రైస్తవ్య జీవితంలో పుట్టినాటి నుండి క్రైస్తవ్యంలో ఉంటారు, లేకపోతే వారి ముందు తరాల నుండి క్రైస్తవ్యంలో ఉంటారు. కానీ వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అభినాదాబు వలె ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు. వారి జీవితాలు ఏమాత్రం కూడా ఆశీర్వదింపబడం, ఏమాత్రం కూడా దీవించబడం, ఏమాత్రం కూడా మార్పు అనేటువంటిది కనబడదు. కానీ ఒబేదేము ఇంటిలో
మార్పు చాలా స్పష్టంగా కనబడింది. ఆ 3 నెలల్లో అతని జీవితము మారిపోయింది. ఆ 3 నెలల్లో అతని యొక్క జీవన విధానం మారిపోయింది. అతని 3 నెలల్లో ఒబేదేము ఇంటివారు అందరూ ఆశీర్వదింపబడ్డారు. కారణం ఏంటో ఈరోజు మనం నేర్చుకోవడానికి ఒకే ఒక్క కారణాన్ని లేకపోతే 2 కారణాలని సమయాన్ని బట్టి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ధనవంతులు చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనల్ని భాగ్యవంతులుగా ఉంచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనలను సమాజంలో అందరికంటే ఉన్నత స్థితిలో ఉంచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని తలగానే చేస్తాను తప్ప తోకగా చేయనని వాగ్దానం ప్రభువు ఇచ్చాడు. మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు తప్ప అప్పు చేయరు అని వాగ్దానం దేవుడిచ్చాడు. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం వెళ్తే దేవుని యొక్క భక్తులు అనేక మంది ధనవంతులైన వారు ఉన్నారు. క్రైస్తవుడు అంటే భేదవాడిగా ఉండాలని కాదు. క్రైస్తవుడు అనేవాడు అసలు భేదవాడిగా ఉండడు. అసలు మీలో బీదలు ఉండరు అనేటువంటి వాగ్దానం ప్రభువు ఇచ్చాడు. మరి ఎందుకు క్రైస్తవులు బీదలుగా ఉంటున్నారు? ఎందుకు పుట్టు క్రైస్తవుడు కూడా ఇంకా బీదవాణిగానే ఉంటున్నాడు? ఎందుకు ఇంకా తరతరాలుగా క్రైస్తవ జీవితంలో ఉన్నప్పటికీ ఇంకా అప్పుల పాలైపోతున్నారు? ఇంకా తరతరాలుగా సేవ చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఎందుకు అప్పుల బాధల్లోనికి శ్రమల్లోనికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు కష్టాలు పాలైపోతున్నారు? ఎందుకు దిగజారిపోతున్నారు? మన క్రైస్తవ జీవితాన్ని చూసి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాల్సినటువంటి మన జీవితాలు ఎందుకు ఇలాగ ఉంటున్నాయి? క్రియాతిరిబులో ఉన్నటువంటి అభినాదాబు వలె మనం ఉంటున్నాం, ఉభయదేము వలె మనం ఉండలేకపోతున్నాం. ఈ 2 కారణాలు. ఎందుకు అభినాదాబు దీవించబడలేకపోయాడో, ఎందుకు ఉభయదేము దీవించబడ్డాడో ఒక కారణాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే, అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలకు పైబడిగా మందసం ఉంది. అదే మందసం, అదే దేవుడు ఆ స్థలములో ఉన్నది. కానీ మందసం ఉభయదేవుడిలో 3 నెలలు ఉండేసరికి 3 నెలల్లో అతని జీవితము ఉన్నత రీతిలో మల్టిప్లై అయిపోయింది. గుణాంక రీతిలో ఉన్నత రీతిలోనికి అభివృద్ధి పరచబడ్డాడు. కనబడి చాలా స్పష్టంగా కనబడింది. ఈరోజు నీ జీవితం కూడా మార్చబడాలి. ఈరోజు నీవు కూడా అధికంగా ధనవంతుడు కావాలి. నీవు కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? నువ్వు బీదవాడిగా ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు అప్పులు చేసుకునేవాడిగా ఉండడం దేవుని చిత్తం కాదు. నీవు లేకపోతే కష్టాలు పాలైపోవడం దేవుని చిత్తం కాదు. నష్టాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు ధనవంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రభువుడు కోరుకుంటున్నాడు. ఆయన నమ్మిన వాడు ఎవడు కూడా దీనస్థితిలో ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు కూడా అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఎందుకు అలాగైంది? ఒక కారణాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి 30,000 మందితో జనాంగంతో ఆడికి వెళ్ళాడు. అభినాదాబు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అభినాదాబు ఇంటిలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చాడు. ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళేటప్పుడు అభినాదాబు ఇంటి వారు, ఆ లేవీలైన వారు, ఆ అభినాదాబు యొక్క కుమారులైన వారు ఆ మందసాన్ని ఎలా పట్టుకెళ్ళారు అంటే మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకురాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంట నుండి తీసుకురాగా అహ్యో దాని ముందర నడిచిను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అభినాదాబు ఇంటి వారు ఆ మందసం కొరకు బండి కట్టించమని ఆ బండి మీద కూర్చొని ఆ బండిని తోలుతూ ఒకడు బండి ముందర నడుస్తూ మందసాన్ని తీసుకెళ్తున్నారు. మరి మంచి పని చేశారు కదండి, మందసానికి మంచి విలువ ఇచ్చారు కదండి, మంచి బండి కొత్త బండి చేశారు కదండి, వాళ్ళు బండి ముందు నడుస్తున్నారు కదండి అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ విషయంలో నాకు ప్రభువు తేటతెల్లంగా తెలియపరుచున్న విషయం ఏంటంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు,
ప్రత్యక్ష గుడారము యొక్క సామాగ్రి మోయడానికి అన్నిటికీ బండ్లు ఉన్నాయి, బండ్లు తయారు చేయమన్నాడు. కానీ మందసము మాత్రం తప్పనిసరిగా లేవీయులు వారు భుజాల మీదనే మోయాలి. మందసాన్ని భుజాల మీద మాత్రమే మోసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ లేవీయులైనటువంటి అభినాదాబు కుమారులు దానిని మందసం భుజాల మీద మోసుకుని వెళ్ళడానికి ఇష్టం లేక దానికి బండి కట్టించారు. జాగ్రత్తగా వినండి. అంటే దేవుని పనే చేశారు, దేవుని పనిని కూడా ఉన్నతంగానే చేశారు. ఎంత ఉన్నతంగా చేశారంటే పాత బండిని పెట్టలేదు, క్రొత్త బండినే పెట్టారు. అయినప్పటికీ ఆ మందసమును పట్టుకుని వెళ్ళడంలో వాళ్ళు ఒక పొరపాటు చేశారు. ఏంటి అంటే పట్టుకుని వెళ్ళాల్సిన రీతిలో దాన్ని పట్టుకెళ్ళలేదు. ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళాల్సిన రీతిలో దాన్ని మోసుకుని వెళ్ళలేదు. ఎందుకు మోసుకెళ్ళలేదంటే వాళ్ళు గర్విష్ఠులయ్యారేమో అనుకుంటాను నేను. వారు వాక్యాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలిచేసుకున్నారేమో అనుకుంటాను నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి పనిని సమయానుకూలంగా మార్చేసుకున్నారేమో అనుకుంటున్నాను. అభినాదాబు ఇంటులు 20 సంవత్సరాలకు పైబడి మందసం ఉన్నవారు ఆశీర్వదింపబడడానికి గల కారణాన్ని దీనిలో నుంచి నేను త్రవ్వితే నాకు అర్థమైంది ఏంటంటే మందసము వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పరిచర్యను వారు చేయాల్సిన పరిచర్యలో లోపాలు ఉన్నాయి. వాళ్ళు దేవుని మందసానికి ఇవ్వాల్సినటువంటి గౌరవానికి, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి మర్యాదకు, గౌరవానికి, మహిమలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అని నేను అనుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భక్తి చేయటం ముఖ్యం కాదు, నువ్వు ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, లేదా నువ్వు పాటలు పాడటం మాత్రమే ముఖ్యం కాదు, దేవుని యొక్క వాక్యానికి స్థలం ఇవ్వడమే ముఖ్యం కాదు. ఇక్కడ మందసం అంటే ఏంటంటే మందసంలో ఏమేమి ఉన్నాయో తెలుసా? మందసంలో చక్కని 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, మందసంలో మన్నా పాత్ర ఉంటుంది, మందసంలో చిగిరించినట్టు అహరోను చేతికర్ర ఉంటుంది. దాంట్లో ప్రాముఖ్యం మనం చూస్తే మందసంలో ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది. నువ్వు వాక్యాన్ని గౌరవించడంలో, వాక్యాన్ని ఇంట్లో పెట్టుకోవడంలో కాదు ముఖ్యం, పెట్టుకోవడం మాత్రమే ముఖ్యం కాదు, ఆ వాక్యానికి విలువనివ్వడంలో కూడా దేవుడు నీ గుణాన్ని, నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. ఈరోజు ప్రతి ఇంటిలోనూ బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్కి ఇవ్వాల్సినటువంటి విలువను ప్రతి క్రైస్తవుడు ఇవ్వడం లేదు. ప్రతి ఇంటిలోనూ ప్రార్థన జరుగుద్ది, ప్రతి ఇంటిలోనూ కుటుంబ ప్రార్థన జరుగుద్ది, లేకపోతే ప్రతి ఇంటిలోనూ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు, కానీ ప్రార్థన చేయాల్సిన రీతిలో ప్రార్థన చేయాలి. ప్రతి ఇంటిలోనూ దేవునికి లోబడతామను, అయ్యో నాకు దేవుడు అంటే ఇష్టం అని అంటే, కానీ దేవుడిచ్చినటువంటి వాక్య క్రమమును మనము పాటించాం. మనం ఏమంటామంటే అయ్యా క్రమానుగతంగా, కాలానుగతంగా మనం కూడా మారాలండి అంటాం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట విన్నాను. ఏంటి అంటే మరి రోమన్ కేథలిక్ పోప్, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన అన్నాడట ఏమనంటే సమయము కాలం మారిపోతుంది, మనం బైబిల్ను కూడా తిరగరాయాలి, బైబిల్ కూడా మార్చాలి అన్నాడట. అసలు బైబిల్ మార్చడానికి నువ్వెవడవు, నేనెవడిని? ఈ బైబిలు పరిశుద్ధ గ్రంథము దేవుడు మహాజ్ఞానముతో ప్రభు రాశాడు. ఎంతటి జ్ఞానం కలిగిన వాడంటే ఆయన జ్ఞానాన్ని అందుకోవడానికి మనుషుని యొక్క జ్ఞానం సరిపోదు. మనుషుని జ్ఞానం అట దేవుని యొక్క వెర్రితనాన్ని కూడా అందుకోలేదట. అంతటి మహాజ్ఞానముతో దేవుడు వాక్యాన్ని రాశాడు. ఇది భూత వర్తమాన మరి భవిష్యత్తు కాలాలకు సరిపడినటువంటిది వాక్యం. కొన్ని వేల సంవత్సరాలకి ఈ వాక్యాన్ని చదువుతూ వారి జీవితాలు కట్టుకుంటున్నారు. సంవత్సరాలు మారిన, తరాలు మారిన, వాక్యము మాత్రం మారడం లేదే, వాక్యములో ఉన్న సత్యము మారడం లేదే, వాక్యములో ఉన్న జ్ఞానం మారడం లేదే. అలాంటిది నువ్వు మార్చడానికి ఏంటి? కొంతమంది విశ్వాసులు అంటారు నాతో, అయ్యా కాలానుగుణంగా మారాలండి, మనం వాక్యాలు చెప్పింది అన్ని సమయాలకి సరిపోతుంది, మనం మార్చుకోవాలని కొన్ని విషయాలంటే. ఏ విషయం మారుతావు? దేవుని యొక్క వాక్యం అంటాడు ప్రకటన గ్రంథంలో, ఎందులో ఉన్న ప్రతి మాట కూడా మనం విని దాన్ని చదివి దాన్ని గైకుని వాడు ధన్యుడు అంటాడు. అందుకని కీర్తన అదే ప్రకటన గ్రంథంలో చివరిలో అంటాడు, ఇందులో ఏది కలపడానికి వీలు లేదు, తీయడానికి వీలు లేదా.
ఈ వాక్యాన్ని మనం కలపడానికి లేదు, తీయడానికి లేదు. ఇక్కడ అనుకుంటున్నాడు, ఈ అభినాదాబు కుమారులు అనుకుంటున్నారు పర్వాలేదు, అప్పుడు బళ్ళు సరిపోక మందసాన్ని అలా పట్టుకెళ్ళలేదేమో, ఇప్పుడు పట్టుకెళ్ళొచ్చు. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ధనవంతులం అయిపోయాం, లేకపోతే ఆశీర్వదింపబడ్డాం, లేకపోతే మేము యాచకులమో లేకపోతే లేవీయులమో, మా ఇంట్లో 20 సంవత్సరాలుగా మా ఇంట్లో మందసం ఉంది, మేము గొప్పవారం అనుకుని లంగీలు వేసుకుని మందసం ఎదురు నడుచుకుంటూ వెళ్ళారే, బండి మీద కూర్చున్నారేమో. దేవునికి కోపం వచ్చేది. వాళ్ళు గొప్పవారిగా చేసుకున్నందుకు దేవునికి కోపం రాలేదు, కానీ దేవుని మాటకు లోబడకపోవడం వలన కోపం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయేమో ఒకసారి సరి చేసుకోవాలి. ఎలాంటి లోపాలు? నీ భక్తి జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్లు భక్తిని మార్చుకుంటున్నావేమో, నీకు నచ్చినట్లు వాక్యాన్ని కలిపి చెరుపుకుంటున్నావేమో, నీకు నచ్చినట్లు వాక్యాన్ని అటు ఇటు మార్చుకుని నీకు నచ్చినట్లుగా వాక్యాన్ని మార్చేసుకుని భక్తి చేస్తున్నావేమో. సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక యవనస్తుడు నా దగ్గర కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన చెబుతున్నాడు నాతో, అయ్యా నాకు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని. అప్పుడు నేను చెప్పాను, వాక్యంలో నుండి దేవుడిచ్చినటువంటి ఆర్థిక నియమాలు, దేవుని రాజ్య ఆర్థిక నియమాలని కొన్ని విషయాలు తీసి ఆ వ్యక్తికి చెబుతూ, ఆ విషయాలు చివరన నన్ను చెప్తూ ఉన్నాను. వాక్యంలో చెప్తున్నాడు, అయ్యా నువ్వు తప్పనిసరిగా దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి అని. ఎవరికైనా ఆటోమేటిక్గా దశమ భాగం అనేసరికి కొంచెం పాస్టర్ గారు బ్రతకడానికే చెప్తాడు ఈ మాట అన్నట్టు ఉంటుంది. ఆయన కూడా ఏమన్నాడంటే నాతో, అయ్యగారు నేను దశమ భాగం ఇవ్వాలంటే దేవుడు వచ్చి కనబడాలి, నాకు దేవుడు వచ్చి చెబితే ఇస్తానండి అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, ఓర్పించు మొహమా, దేవుడు ఆల్రెడీ నీకు వాక్యులన్నీ దాచిపెట్టాడు, నీకు మరలా వచ్చి దేవుడు కనిపించి ఇది చెయ్యని చెప్పడం. నువ్వు వాక్యాన్ని చదువుకోవటం, వాక్యంలో ఉన్నది చేయడమే. అలా చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. దీంట్లో ఉంది చెయ్యి ముందు, అది ఆశీర్వదింపబడతావు. ఒకరు అన్నాడు నాతో, అయ్యా దశమ భాగం పాత నిబంధన దండి అన్నాడు. నేనన్నాను, నువ్వు బైబిల్ బాగా చదువువా అన్నాను. అయ్యో ఈ కాడ నుంచి అక్కడ దాకా 10 సార్లు చదివాడు అన్నాడు. 10 సార్లు చదవడం ముఖ్యం కాదబ్బాయి, వాక్యాన్ని అర్థం చేసుకున్నావా అన్నాను. అప్పుడు నేను చెప్పాను, అయ్యా దశమ భాగం పాత నిబంధనలో ఉంది, మోషే ధర్మశాస్త్రాన్ని రాయక ముందు నుండి కూడా దశమ భాగం ఉంది. కానీ దేవుడు నూతన సంఘానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధనలు అంతటిని నెరవేర్చాడు. నేను అంతటిని నెరవేర్చాను, నేను క్రొత్త నిబంధనని ఇచ్చాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ధన విషయంలో మాత్రం ఒకటి చెప్పాడు. ఏంటో తెలుసా, నీవు ఒకడు యేసు ప్రభు దగ్గర శుద్ధుడై వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను శుద్ధునయ్యాను, నన్ను శుద్ధి చేసినందుకు వందనాలు అని చెప్తే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి నీ దేహాన్ని యాజకుని కనపరుచుకుని ధర్మశాస్త్రం చెప్పినట్లు, మోషే చెప్పినట్లు కానీ నీ కానుకలు అక్కడ ఇచ్చాయి అన్నాడు. అన్నిటిని దేవుడు మార్చాడు, కానీ కానుకల విషయాన్ని మాత్రం హి డిడ్ంట్ చేంజ్ దట్. అంటే మోషే ఇచ్చినటువంటి నియమించిన కానుకలు అన్నీ కూడా క్రొత్త నిబంధనలో కూడా అది కంటిన్యూ అవుతున్నాయి అంతే. వాక్యాన్ని అది చేయవలసింది. దీన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నేను ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు నేను ఒక సేవకుని కుమారుని యొక్క వివాహానికి వెళ్ళాను. వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో నేను అన్నీ చూశాను, అన్నీ గమనించాను. ఎందుకో ఆ మేడ మీదకి వెళ్ళాను. మేడ మీదకి వెళ్తే కింద కనబడింది, పైన ఒకటి కనబడింది నాకు. ఏంటి అంటే కింద మొత్తం అంత కలాత డెకరేషన్ చేశారు, అంత చాలా మంచి డెకరేషన్ చేశారు. పైకి వెళ్తే కనబడితే మొత్తం అంతా అస్థిపంజరంలో కనబడుతుంది. ఆ పైన నాకు కనబడినటువంటి విషయం ఏంటంటే, ఒక స్తంభం ఒక మూలన గెడ నిలబెట్టారు. ఆ గెడకి పైన కుంకం, పసుపు, తర్వాత పసుపు తాడు, మామిడి తోరణం శుభ్రంగా కట్టేసి చక్కగా కనబడుతుంది. నేను వెంటనే ఒక ఫోటో తీశాను. ఫోటో కిందకు వచ్చాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటిది అని అడిగితే, తప్పదన్నా కొన్ని అన్నాడు. ఎందుకు తప్పదు? క్రైస్తవుడే, సేవకుడే వివాహములు అలా చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆ వివాహం అయింది, కుమారుడు పుట్టాడు, వాళ్ళ భార్య భర్త ఇద్దరు సమస్య వచ్చింది. నేటికి కూడా వాళ్ళిద్దరు కలిసి లేరు, వాళ్ళిద్దరు విడిపోయి బ్రతుకుతున్నారు. వాళ్ళ వివాహ జీవితం చెడిపోయింది. అయ్యా క్రైస్తవ కుటుంబంలో ఏంటిది అంటే, వాడు వాక్యానికి లోబడలేదు. ఈ రోజు నువ్వు ధనవంతుడు ఎందుకు కాలేకపోతున్నావంటే వాక్యానికి లోబడడం లేదా.
నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నావు. ఉభయదేవి అంటే అట్లాంటి వాడు కాదు. దేవుని మందసం రాగానే దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు, వాక్యానికి లోబడ్డాడు, వాక్యానుసారంగా జీవించి తను తగ్గించుకుని దేవుని మందసం దగ్గర తన జీవితాన్ని అప్పగించగలిగాడు. ఈరోజు వాక్యానికి మాత్రమే నేనంటేను చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా, మా పాస్టర్ గారికి చెప్పలేదని అంటాడు. నీ పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా వాక్యం చెప్పింది చెయ్యి. ఈరోజు నేను నా సంఘంతో కూడా నేను చెప్తున్నాను, నేను చెప్పింది చేయొద్దు, మీ పాస్టర్ గారు చెప్పింది చేయొద్దు. వాక్యం ఏం చెప్పింది అది చెయ్యి. వాక్యం చెప్పిందా నువ్వు తప్పనిసరిగా అది చేయాల్సిందే. వాక్యం చెప్పలేదా తప్పనిసరిగా మీ పాస్టర్ గారు చేయమన్నా కూడా నోరు పూసుకుని కూర్చోండి, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితానికి కట్టబడేది వాక్యానుసారంగా మాత్రమే. ఈరోజు వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం, వాక్యానికి లోబడి జీవిద్దాం. వాక్యమే మన ఆధారమై ఉండాలి. వాక్యానికి లోబడి మనం బ్రతికితే ఖచ్చితంగా మన జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. ఉభయదేవుని ఆశీర్వదించాడు దేవుడు. నీ దేవుని నిన్నెందుకు ఆశీర్వదించాడు? ఉభయదేవి ఇంట్లో ఉన్న మందసములో ఉన్న వాక్యము నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెందుకు దీవించబడలేకపోతున్నావు? ఖచ్చితంగా దీవించబడతావు. ఎందుకంటే వాక్యాన్ని మాత్రం పెట్టుకుంటున్నావు. ఈ వాక్యం ఎక్కడ ఉంటుందంటే తల కింద ఉంటుంది కానీ నీ బుర్రలో ఉండలేదా? ఈ వాక్యము నీ తలగడ కింద పెట్టుకుంటున్నావు కానీ హృదయంలోనికి వాక్యాన్ని పెట్టుకోవడం లేదు, వాక్యానికి లోబడడం లేదు. నీవు సుఖానుభవానికి, నీ ఇష్టం వచ్చినట్టు వాటి చిత్తానికి, నీ ఆలోచనలకు నువ్వు నీ సమయాన్ని ఇచ్చి దేవునికి వాక్యానికి దూరం అయిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటా. అయ్యో ప్రభువారు అంటున్నాడు, నా కుమారుడు నేను ధనవంతుని చేయాలనుకుంటున్నాను, భాగ్యవంతుని చేయాలనుకుంటున్నాను, గొప్పవాడిని చేయాలనుకుంటున్నాను అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు స్టిల్ ఆయన ఎదురు చూస్తున్నా ఆయన వాక్యానికి మాత్రం, ఆయన మాటకు విధేయుడు అవ్వట్లేదు. ఆయన మాట వింటేనే కదండి మనం దీవించబడేది. ఆయన మాట వింటేనే కదండి మనం దీవించబడేది, ఆశీర్వదింపబడేది. నా జీవితంలో కలిగిన కొన్ని అద్భుతాలు నేను మీకు జ్ఞాపకం చేసి, నాకు కూడా ఇంతకుముందు చాలా అప్పులు ఉండేవి, భయంకరమైన అప్పులు ఉండేవి. కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు నేను పాక ఇంట్లో ఉండేవాడిని, కానీ ఈరోజు నా దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిని ప్రభు ఇచ్చాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, నాకు ఇంతకుముందు చాలా అప్పులు ఉండేవి. ఈరోజు నా జీవితంలో దేవుడు అప్పులు లేకుండా చేశాడు. అప్పులు లేకుండా చేయడమే కాదు, అప్పులు లేని స్థితిలో ఉండి కూడా నేను అనేక మందికి సహకరించడానికి, అనేక మందికి చేతులు చాపి వారి అక్కరలో వారి ప్రక్కన నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటో తెలుసా? నేను వాక్యానికి మాత్రమే లోబడడం మొదలెట్టాను. వాక్యమే దేవుడు చెప్పాడో చేస్తాను, దేవుడు చేయతాడో మానేస్తాను. ఈరోజు నువ్వు కూడా అట్లా నేర్చుకోగలిగితే వాక్యానికి మాత్రమే విలువ ఇస్తే, దేవుని మాటకు విలువిస్తే ఖచ్చితంగా దీవించబడతావు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీవు నీ ఇంటి వారు దీవించబడతారు. నువ్వు వాక్యానికి లోబడడం మొదలు పెడితే ఆశీర్వాదం ఆటోమేటిక్గా రావడం మొదలు పెడుతుంది. అట్టి కృప ప్రభు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది ప్రేమ కలిగిన తండ్రి, శివాధిపతి, ఈరోజు నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలుగా మందసం ఉన్న అతడు ఆశీర్వదింపడలేకపోయాడు. ఉభయదేవి ఇంటిలో 3 నెలలు ఉండగానే అతడు రాజు గుర్తించేంత ధనవంతుడయ్యాడు. ఈరోజు మా జీవితాల్లో కూడా అనేక సంవత్సరాలుగా మేము క్రైస్తవ్యంలో ఉంటున్నాం, కానీ మా ప్రక్కింటి వాడు కూడా గుర్తించలేని ఆశీర్వాదం, గుర్తించగలిగినటువంటి ఆశీర్వాదం మేము పొందుకోలేకపోతున్నాం. మా కుమారులు గుర్తించగలిగినటువంటి ఆశీర్వాదం మేము పొందుకోలేకపోతున్నాం. మార్పు లేని జీవితాల్లో మేము ఉంటున్నాం. నాయన, నువ్వు పక్షపాతి కాదు అని వాక్యం సెలవిస్తోంది. మా ఏడలో కూడా పక్షపాతం లేని ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు పోయి ఉన్నాం. అయితే నీ మాటకు మేము లోబడలేకపోతున్నాం. నీ మాటకు విలువిస్తే, నీ మాట వినేవాడిని నువ్వు దీవిస్తావని నీ వాక్యం సెలవిచ్చింది. అట్టి నీ మాటకు లోబడుటకు సహాయం చేయండి. నీ మాటకు లోబడి నీ కృపకు పాత్రలగడానికి సహాయం చేయండి. నీ మాటే సత్యము, నీ మాటే నిత్యము, నీ మాటకే మేము విలువిచ్చి నీకు లోబడినట్లు కృప చూపించండి. నన్ను ఎవరి మాట కాదు నాయన, నీ మాటకి విలువించినట్లు సహాయం చేయండి. ప్రభా, ఇగో తండ్రి, ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో నీ వాక్యంలోకి లోబట్టకు తీర్మానం తీసుకున్న వారి కుటుంబాలను ఆశీర్వాదాలను అనుగ్రహించండి. అలాగే ప్రభా, ఇగో తండ్రి, ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వారిని ఆశీర్వదించండి, వారికి తోడే ఉండండి, వారిని బలపరచమని, శోధనలు అయిపరచమని, నీ ఆరోగ్య గల రెక్కల కింద ప్రతి ఒక్కరిని భద్రపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కూడా వాక్యం ద్వారా బలపరచబడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసు, దేవుని ఆశీర్వాదాలు ఆ నామమును ప్రేమించు సకల పరిశుద్ధులకు, వాక్యం వింటున్న మనందరికీ, అలాగే ఈ కార్యక్రమం ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి
తోడే నడిపించి ఆదరించును గాక. ఆమేన్. అందరికీ షలోమ్.